ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో పడిపోయిన ఉష్ణోగ్రతలు, కాశ్మీర్, ఊటీని తలపించిన మంచు దుప్పటి. జంగారెడ్డిగూడెం 100 పడకల ఆసుపత్రి డయాలసిస్ విభాగంలో ఉత్తమ సేవలు అందిస్తున్న సుధాకర్ ను నియమించాలంటున్న డయాలసిస్ రోగులు, బాధితులు. గోకుల తిరుమల పారిజాతగిరి గోదా రంగనాథులకు సారెను సమర్పించిన జంగారెడ్డిగూడెం విజయదుర్గాదేవి ఆలయ కమిటీ భక్తులు. తత్వవేత్త శ్రీ జనోద్ధరణకు కృషి చేసిన మహాత్మా సావిత్రి బాపుల జయంతి ఘన నివాళులర్పించిన బీసీ సంఘాలు. వాహనదారులు తగిన నిబంధనలు పాటించకపోతే సహించేది లేదంటున్న జంగారెడ్డిగూడెం సిఐ వెంకట్ సుభాష్. ప్రభుత్వ ముద్రతో కూడి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం ఎంతో శుభ పరిణామమని జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ అన్నారు. జంగారెడ్డిగూడెం మండలం పట్టణపాలెం గ్రామం నందు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రమేష్, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు బాబ్జీ చేతుల మీదుగా పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. భారీ స్థాయిలో రైతులు పాల్గొన్నారు. పలు రెవెన్యూ సమస్యల గురించి రైతులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఈ పట్టాదారు పాస్బుక్ రాజముద్రతో కూడుకుని ఉండాలి రూల్ అయితే, కానీ గత ప్రభుత్వంలో ఇక్కడ లీడర్స్ ఫోటోలు వేసుకుంటాం వల్ల నెక్స్ట్ ఏంటంటే సర్వేలో కూడా చాలా తప్పిదాలు జరిగినాయి. చాలా మంది చూసుంటారు. ఆ తప్పిదాలను మనం రెక్టిఫై చేసుకోవాలంటే కూడా కలెక్టరేట్ చుట్టూ, జేసీ గారి చుట్టూ తిరిగి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఒకళ్ళు పడిపోయిన పరిస్థితులు మనం చూసాం. అవన్నీ కూడా అధిగమించి రెవెన్యూ వ్యవస్థలో సమూలమైన మార్పు, సర్వే, పాస్బుక్ కమ్ టైటిల్ డీడ్. అదేవిధంగా దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రతి వాళ్ళు గట్లు తగులు పడతారు గ్రామాల్లో. అవి కూడా లేకుండా ఎఫ్ఎంబి స్కెచ్లు కూడా మనం దీంట్లో ఇచ్చేస్తున్నాం. దీని మీద కూడా అభ్యంతరాలు ఏమైనా ఉంటే డీటీ గారికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి గతంలో దీనికి షెడ్యూల్ కూడా ఇచ్చారు. మేము ఈ ఎఫ్ఎంబి ప్రింట్ చేస్తాం, దీనికి మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయని. అంటే కొన్ని చిన్న తప్పుదాలు ఏమైనా ఉంటే ఇప్పుడు కూడా చేస్తారు. చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని క్లియర్ చేసే దిశగా కూడా మన రెవెన్యూ శాఖ అంటే జంగారెడ్డి ఎంఆర్ఓ గారు కానీ, ఆర్ఐ గారు, డీటీ గారు, అదేవిధంగా విఆర్ఓస్ అందరూ కూడా ఒక టీం వర్క్ నీట్ గా చేస్తున్నారు. దీని మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. ఈ పట్టాదారు పాస్బుక్ల పంపిణీ విధిగా ఈ రోజు మార్నింగ్ ఇక్కడైతే, ఈవినింగ్ ఏమో అక్కంపేటలో, నెక్స్ట్ అలా షెడ్యూల్ రేపు అమ్మపాలెం, ఆ విధంగా మండలం అంతా సంక్రాంతి కానుక అంటే రేపు 10వ తారీఖు అంటే 13వ తారీఖు భోగి పండుగ నాటికి ప్రతి ఒక్క రైతులో కూడా ఆనందం చూడాలనే ఉద్దేశంతో ఈ పాస్బుక్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా గ్రామాల్లో కూడా సంక్రాంతి పండుగలాగా ప్రతి రైతు కూడా పట్టాదారు పాస్బుక్ తీసుకుని వారి యొక్క టైటిల్ని ఎంజాయ్ చేస్తారని చెప్పి తెలియజేసి సెలవు తీసుకుంటాం. అమలాపురం నందు ఎస్ఏఎఫ్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పలువురు రక్తదానం చేశారు. ఎస్ఏఎఫ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు సుమారు ₹1 కోటి మేర వెచ్చించే విధంగా కార్యాచరణ రూపొందించనున్నట్లు జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన సెట్టిబల్జ సంఘం చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు గొబ్బల రాంబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలూరు సెట్టిబల్జ సంక్షేమ సంఘం జిల్లా గౌరవ సలహాదారు దొమ్మేటి సత్యనారాయణ, జిల్లా లీగల్ అడ్వైజర్ విత్తనాల రాజు, దొమ్మేటి వెంకటరెడ్డి, జిల్లా ప్రచార కమిటీ మెంబర్ బొక్క నరేంద్ర, పోలవరం నియోజకవర్గ కన్వీనర్ పిల్లి అరవలరాజు, అయ్యవారి పోలవరం, కొయిలుగూడెం, పంగిడిగూడెం గ్రామాలకు చెందిన వీరవల్లి రామకృష్ణ, పెచ్చటి భాస్కర్ రావు, దొమ్మేటి గణేష్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో తత్వవేత్త స్త్రీ జనోద్ధరణకు నాంది పలికిన సావిత్రిబాయి పులే 195వ జయంతి నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్, ఎంపీయూపీ స్కూల్ వద్ద ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మల్లవరపు సత్యనారాయణ, బత్తిన చిన్న, డాక్టర్ రాజన్న సత్యనారాయణ, ఆయనల రమణమూర్తి, కోనేటి చంటి, మానికల వెంకటేశ్వరరావు, కొంతేటి షణ్ముఖరావు, జేవీడి ఆనంద్, తల్లాడి శివకుమార్, డాక్టర్ సుబ్బారావు, ఆర్జేఎన్ఎస్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలువురు సిటీ న్యూస్ తో మాట్లాడుతూ ఆమె సేవలను కొనియాడారు. బొట్టాయిగూడెం రోడ్లోని స్కూల్ నందు స్కూల్ విద్యార్థులకు నిర్వహించిన వ్యక్తిత్వ వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా ఇక్కడ జంగారెడ్డిగూడెంలోని బీసీ సంక్షేమ సంఘం, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 195వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గొప్ప అవకాశంగా భావిస్తున్నాం. మేము పూర్వం స్త్రీ వెనుకబాటుతనం రోజుల్లోనే ఆయన భర్త జ్యోతిరావు పూలే గారి ఆశయ సాధనలో, ఆయన అడుగుజాడల్లో ఈ సావిత్రిబాయి పూలే గారు స్త్రీ జనోద్ధరణకై ఆవిడ పాటుపడిన అసమాన పోరాటం. ఒక రకంగా స్త్రీలు చదువు ఒక్కటే స్త్రీలు సమాజం ముందుకు వెళ్ళడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి ఆవిడ భావించి స్త్రీ జనోద్ధరణకై ఆమె మొదట విద్య అనేది ఆవశ్యకత ఎంతైనా అవసరం అని చెప్పి గుర్తించి ఆ స్త్రీ విద్య కోసం పాటుపడిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే గారు. ఆమె జయంతిని పురస్కరించుకొని దానిని మహిళా టీచర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం సభ్యులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా ఇక్కడ బీసీ సంక్షేమ సంఘం, బీసీ ఎస్సీ మైనారిటీ ఐక్యవేది ఆధ్వర్యంలో 195వ జయంతి కార్యక్రమాన్ని నిర్వర్తించుకున్నాం. మిత్రులారా, ఇప్పటికున్నటువంటి ఈ పరిస్థితుల్లో మనం ఆ రోజున సావిత్రిబాయి పూలే చేసినటువంటి సేవలు మనం ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే ఆ పరిస్థితి ఈ రోజు కూడా ఇప్పుడు మన దేశంలోనూ రాష్ట్రంలోనూ కొనసాగుతుంది. స్త్రీకి విద్య అనేది కొంత అందరి మావిగానే ఒక కోణంలో చూస్తే కనిపిస్తుంది. స్త్రీకి స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితి ఈ రోజు కూడా కొనసాగుతుంది. ఆ రోజున స్త్రీ స్వేచ్ఛ కోసం, స్త్రీ విద్య కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి శ్రీమతి సావిత్రిబాయి పూలే. అటువంటి సావిత్రిబాయి పూలే 195వ జయంతిని ఈ రోజున మనం జరుపుకోవడం అనేది ఆవిడ చేసినటువంటి త్యాగాల్ని మనం గుర్తు చేసుకుని ఆ స్ఫూర్తితో ఈ సమాజ హితం కోసం పనిచేయాలని చెప్పి తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. నెంబర్ ప్లేట్స్ లేకుండా, హెల్మెట్స్ ధరించకుండా, లైసెన్స్, ఇన్సూరెన్స్ పొందకుండా బయటకు వచ్చే వాహనదారులకు పోలీసులు చెక్ పెట్టారు. పలుచోట్ల వాహనదారులపై నిర్వహించిన దాడుల్లో పలువురిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలకు నెంబర్ ప్లేట్స్ వేయించుకునే తర్వాతనే వాహనాలు అందజేస్తారు. పోలీస్ స్టేషన్ ఆవరణలోనే హెల్మెట్స్ ను కొనుగోలు చేయించుకునే విధంగా వాహనదారుల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకొచ్చారు. వాహనాలకు సంబంధించి అన్ని కాగితాలు సరిగా ఉంటేనే వాహనాలను నడపాలని, లేకుంటే పోలీస్ చర్యలు తప్పవని సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ వెంకట సుభాష్, ఎస్ఐ వీరప్రసాద్, ట్రాఫిక్ ఎస్ఐ కుటుంబరావు పాల్గొన్నారు. స్వయంగా సిఐ, ఎస్ఐలు నెంబర్ ప్లేట్స్ ను పరికరాలతో అమర్చారు. వాహనాలు నడిపేటప్పుడు భద్రత ఎంతో అవసరమని, వాహనదారుడి భద్రతతో పాటు ఎదుటివారి భద్రత కూడా ఎంతో ముఖ్యమని సిఐ వెంకట సుభాష్ తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని సూచించారు. లైసెన్స్, ఇన్సూరెన్స్ విధిగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఈరోజు స్పెషల్ డే కండక్ట్ చేశాం. నెంబర్ ప్లేట్ లేని 2 వీలర్స్ అన్నిటిని తీసుకొచ్చి వాళ్ళ యొక్క ఆర్సీ చెక్ చేసి ఈరోజు వాళ్ళతోనే నెంబర్ ప్లేట్లు బిగించాం. రాబోయే రోజుల్లో ఈ స్పెషల్ డే కంటిన్యూ అవుతుంది. ఎవరైతే నెంబర్ ప్లేట్లు లేకుండా, సరైన వాహన పత్రాలు లేకుండా ఎవరైతే జంగారెడ్డిగూడెంలో తిరుగుతారో ఆ వాహనాలు కూడా జప్తు చేస్తామని వారికి ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా విధిగా వారి యొక్క వెహికల్ రికార్డు పెట్టుకుని, హెల్మెట్ పెట్టుకుని, నెంబర్ ప్లేట్తోనే సురక్షితంగా డ్రైవ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ స్పెషల్ డే కండక్ట్ చేయడం జరుగుతుందండి. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రి నందు డయాలసిస్ విభాగం నందు పనిచేసిన వైద్యులు సుధాకర్ చే వైద్య సేవలు అందించాలని డయాలసిస్ బాధితులు, బాధిత కుటుంబీకులు కోరుతున్నారు. డయాలసిస్ విభాగంలో సుధాకర్ అందించిన వైద్య సేవలు ప్రస్తుతం అందించలేని పరిస్థితిలో డయాలసిస్ విభాగం సంబంధిత సిబ్బంది ఉన్నారని ఆరోపిస్తున్నారు. డయాలసిస్ విభాగంలో బెడ్స్ ఖాళీగా ఉన్నప్పటికీ వెయిటింగ్ చేయిస్తున్నారని, డయాలసిస్ చేయించుకుని ఇంటికి వెళ్లిన తరువాత వైద్య సేవలు అవసరమైతే గతంలో సుధాకర్ కు ఫోన్ చేస్తే వెంటనే ఏం చేయాలో చెప్పేవారని, ఇప్పుడు ఆ విధానం కానరావడం లేదని వాపోతున్నారు. సంబంధిత ఇంజెక్షన్స్ బయట కొనుగోలు చేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. ఎవరికో ఒకరిద్దరికి నచ్చలేని మాత్రాన చక్కటి విధి నిర్వహణ చేసిన సుధాకర్ పై ఫిర్యాదు చేసి మిగిలిన రోగులను ఇబ్బంది పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ పునరాలోచన చేసింది. డయాలసిస్ రోగులకు న్యాయం చేయాలని కోరారు. నా పేరు తాడికొండ సాయిబాబా అండి, జంగారెడ్డిగూడెం. ఇవాళ డయాలసిస్ పేషెంట్లు 55 మంది
ఉన్నారండి. ఈ 55 మందిలు కూడాను చాలా అవస్థ పడుతున్నామండి. ఇదివరకు డయాలసిస్ సరిగ్గా జరిగేది కాదు. ఈ సుధాకర్ సార్ వచ్చిన తర్వాత మాకు అంతా డయాలసిస్ చాలా బాగుందండి. ఇంజక్షన్ అయి చేయటం, టయానికి అయి చేయటం అంతా కూడా చాలా బాగుందండి. నేను అందరూ కూడా కూర్చుంటా కుర్చీలు కూడా లేని పరిస్థితిలో ఉండి మేము తలకు 200 వేసుకుని కుర్చీలు కూడా కొనుక్కుని అందరూ కూర్చుంటా కూడా చేశానండి. అంతా చేశాను. పేషెంట్లు ఇప్పుడు అందరూ బాగున్నారండి. ఈ సుధాకర్ ఉంటే మాకు చాలా బాగుంటుందని చెప్పేసి మా ఆలోచన అండి. సుధాకర్ ఉన్నప్పుడు చాలా బాగుండేదండి. డయాలసిస్ బాగుండేది, టయానికి పెట్టేవారు. ఎప్పుడు కూడా 6ంటికి తీసి లేదండి. 6ంటికి డయాలసిస్ ఓపెన్ చేయటం, అందరికీ పేషెంట్లు కేకేయడం, ప్రతి పేషెంట్ దగ్గరికి వెళ్ళడం, ఎలా ఉన్నది ఏంటి అని అడిగి సుధాకర్ గారు అడిగేవారండి. అడిగి చాలా చక్కగా ప్రతి పేషెంట్ని కూడా పలకరించి చేసేవారండి. ఇంతకుముందు అలా జరిగేది కాదండి. ఎప్పుడును సుధాకర్ని ఉంచమని జిల్లా కలెక్టర్ని వేడుకుంటున్నాను, ఇక్కడ సూపరింటెండెంట్ని వేడుకుంటున్నాను. ఈ డయాలసిస్ పేషెంట్ల తరపున నేను వేడుకుంటున్నానండి మీ అందరినీ. నా పేరు సునీత అండి. నేను అప్పారావు అటెండర్ అండి. మేము గత 6 సంవత్సరాల నుంచి డయాలసిస్ జంగారెడ్డిగూడెంలో చెప్పించుకుంటున్నామండి. గత 2 సంవత్సరాల నుంచి బీభత్సంగా ఉందండి డయాలసిస్. సుధాకర్ సార్ వచ్చినప్పటి నుంచి బాగుందండి డయాలసిస్. మాకి అసలు మేము మా కంప్లైంట్లు మేము కలెక్టర్ గారి దగ్గరగా ఎన్నిపిత్తాకి వెళ్ళినా కూడా తీసుకోవట్లేదండి. మాకు అక్కడ ఇక్కడ వాళ్ళు వేరే వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకుంటున్నారు, మావి తీసుకోవట్లేదు. నిజ నిర్ధారణ చేయకుండా సార్ని తొలగిద్దాం అంటున్నారు. సుధాకర్ సార్ ఉన్నప్పుడు బ్లడ్ ఇంజక్షన్లు చేస్తారండి. యూనిట్కి టైంకి వచ్చి టైంకి ఓపెన్ చేస్తారండి. అసలు ఎంత సైలెన్స్ అంటే ఎలా ఉంటుందంటే డయాలసిస్ అంటే కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్నట్టు ఉంటుంది డయాలసిస్. కానీ ఇప్పుడు సార్ లేనప్పుడైతే మన ఇష్టం సార్ వచ్చినప్పుడు చేసినట్టు చేస్తున్నారండి. ఒక అటెండరు ఇచ్చిన కేసు వల్ల ఒక పేషెంట్ పెట్టిన కేసు వల్ల నానా బాధలు పడుతున్నామండి. ఈ 4 నెలల నుంచి తన తప్పు లేకుండా కూడా తను శిక్షిద్దామని చూస్తున్నారండి. ఆచంట శ్రీదేవి అండి. మేము స్టార్టింగ్ నుంచి చేయించుకుంటున్నామండి ఇక్కడ డయాలసిస్. మాకు డయాలసిస్ 9 సంవత్సరాలు పట్టండి. ఆశ్రమంలో 2 సంవత్సరాలు చేసుకున్నాం. అప్పుడు ఇక్కడేమో స్టార్టింగ్ నుంచి చేయించుకుంటున్నామండి. ఆయన ఫస్ట్ నుంచి కూడా చాలా కష్టపడి ఎత్తండి. పేషెంట్ని కేర్ తీసుకుంటారండి. ఎలాగుందని 2 సార్లు అడుగుతారండి. పెట్టే కాడ చేసే కాడ బాగా చేస్తారండి. డాక్టర్ బాగోపోతే ఒంట్లోనూ చూపించుకోమని పలానా సలహా ఇస్తారండి. సాయంత్రం మాటలు ఎప్పుడన్నా ఆవేశం వస్తే ఫోన్ చేస్తే ఇంజక్షన్ చెప్తారండి. ఆర్ఎంబి డాక్టర్ గారికి చేయించుకుంటామంటేని అంత మంచి ఆయన్ని తీసేస్తాం కుదరదండి. అందరికీ లేని ప్రాబ్లం తనకి ఎందుకు వస్తుందో తెలియట్లేదు. మరి సుధాకర్ సార్ కావాలండి. గుంటి నిర్మల అండి. మేము గజ్జరం గ్రామం నుంచి వస్తామండి. నేను 7 సంవత్సరాల నుంచి డయాలసిస్ చేయించుకుంటున్నానండి. అయితే స్టార్టింగ్ నుంచి కూడా ఈ సారే ఉండేవారు. అయితే కొన్ని ఈయన మీద కేసులు పెట్టడం వల్ల ఈయన మా నుంచి 3 సంవత్సరాలు దూరం అయిపోయారండి. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ దూరం అయిపోయిన తర్వాత నాకు అసలు బాగోలేదండి. బ్లడ్ చాలా తక్కువ అయిపోయిందని మొత్తం ఒకవేళ ఆయాసం వచ్చినా కానీ డయాలసిస్ పెట్టేవారు కాదండి. క్యాజువాలిటీకి వెళ్ళిపోండి అని అనేవారండి. ఈ మధ్యలో ఏదైనా అయితే ఎవరండి రెస్పాన్సిబిలిటీ. అయితే తర్వాత నాతో పాటు చాలామంది డయాలసిస్ పేషెంట్లు ఉండేవారండి. అయితే వాళ్ళు సడన్గా చనిపోయేవారు. ఈ రోజు వచ్చేవారు, రేపు చనిపోయేవారు. అసలు ట్రీట్మెంట్ సరిగ్గా జరగకుండా పాపం అలా చాలామంది చనిపోయారండి. అయితే బ్లడ్ ఇంజక్షన్ కూడా చేసేవారు కాదండి. బ్లడ్ ఇంజక్షన్ ఉండేవండి, అయినా స్టాక్ రాలేదు. వారానికి ఒకసారి అని చేసేవారు కాదండి. అది ఒకవేళ బెడ్లు ఖాళీ ఉన్నా కానీ డయాలసిస్ పెట్టేవారు కాదండి. అయితే మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఈయనకి మరి ఏమైందో తెలియదండి. ఆయన మీద అన్ని కేసులు పెట్టేసి మళ్ళీ ఆయన పంపించేయాలని చూస్తారండి. మాకు మాత్రం ఈయనే కావాలండి. ఈయనైతే తీయడం కుదరదండి. మీరు ఏమైనా న్యాయం చేయాలనుకుంటే చేయండి, అంతే అండి. పట్టణాల్లో గ్రామాల్లో కొలువై ఉన్న దేవతామూర్తులకు సార సమర్పించే వేడుకలు నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న గోదా రంగనాథుల స్వామికి విజయదుర్గ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సార సమర్పించే కార్యక్రమానికి భారీ స్థాయిలో భక్తులు తరలివచ్చారు. ఓం శ్రీ మాత్రే నమః అంటూ గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త బాలత్రిపుర సుందరి పీఠం ప్రతినిధి ఇమ్మని శశికుమార్ మాట్లాడుతూ ధనుర్మాసానికి ఈ సారె ఉత్సవం ఎంతో తలమానికమని అన్నారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలతో శ్రీ 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 విజయదుర్గమ్మ ఆలయం నుంచి ఊరేగింపుగా భక్తులు గ్రామోత్సవంగా సారె తీసుకువచ్చారు. గ్రామోత్సవంగా గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయానికి చేరుకుని గిరి ప్రదక్షిణ చేశారు. గోవింద నామాలతో గిరి ప్రదక్షిణ ప్రాంగణం పులకించింది.
ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ కమిటీ చైర్మన్ అల్లూరి రామకృష్ణ, కమిటీ సభ్యులు స్వాగతించారు. శాస్త్రోక్తంగా ఆలయంలో స్వామివారి దర్శనం చేయించారు. ఈ సందర్భంగా నల్లూరి రవికుమారాచార్యులు మాట్లాడుతూ ధనుర్మాస ఉత్సవాలు అంటే స్వామివారికి ఎంతో ప్రీతికరమని అన్నారు. ఈ ప్రాంతంలో ఒక ఆలయం నుంచి మరొక ఆలయానికి సారి సమర్పించే ఇటువంటి కార్యక్రమం భగవంతుడు మెచ్చేదిగా ఉంటుందని అన్నారు. ధనుర్మాస ఉత్సవ విశిష్టతను వివరించారు. ఇమ్మని శశికుమార్ మాట్లాడుతూ ధనుర్మాసం పౌర్ణమి యుక్తమైన శనివారం అటు అమ్మవారికి ఇటు స్వామివారికి ఇద్దరికీ ప్రీతికరమైందని వివరించారు. ఈ కార్యక్రమంలో విజయ దుర్గాదేవి ఆలయ కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ, రాజేశ్వరి థియేటర్ నిర్వాహకులు తడికుమల నవీన్, లోహిత దంపతులు, ఆలయ ప్రధాన అర్చకులు పవన్ శర్మ, మాడ రామ్మోహన్ రావు, రామశెట్టి శ్రీనివాస్, ఎర్రం ఉదయ్ కుమార్, గుడిమెట్ల యుగంధర్, మానేపల్లి రోహిణి, చిన్ని జయలక్ష్మి, వందన పప్పలరాజు, ఏడుకొండలు, మానేపల్లి శ్రీనివాస్, సత్యవరపు దుర్గా కుమార్, కొనకల్ల వెంకటేశ్వరరావు, బొల్లిన పరిపూర్ణ, కొనచర్ల ఛాయాదేవి, చిట్లూరి సృజన పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ కూడా ఏర్పాటు చేసినటువంటి మహానుభావులందరికీ కూడా చేతులెత్తి నమస్కరించాలి. ఒక్కసారి జీవితంలో గిరి ప్రదక్షిణ చేస్తే పూర్వజన్మ కర్మార్జితం మొత్తం నశిస్తుంది అని చెబుతున్నారు. అలాగే కలియుగంలో నిత్యం మనం అనేక కర్మలు చేస్తూ ఉంటాం తెలిసి తెలియక. ఈ కర్మ నివృత్తి అనేది గిరి ప్రదక్షిణ ద్వారా జరుగుతుంది అని శాస్త్రం చెబుతారు. కాబట్టి గిరి ప్రదక్షిణకి విశేషమైనటువంటి ఫలితం. ఆ గిరి ప్రదక్షిణ చేసేటువంటి భాగ్యం మనకు కలగడం మన అదృష్టం. మరి ధనుర్మాస ఉత్సవాలు శ్రీత రవికుమారాచార్యుల వారి నేతృత్వంలో చాలా కన్నుల పండుగ నిర్వహిస్తూ వస్తారు. ఇది ధనుర్మాసం. ఈ రోజు శనివారం స్వామివారికి ప్రీతికరమైంది. పౌర్ణమి యుక్తమైనటువంటి శనివారం. పౌర్ణమి అమ్మవారికి ప్రీతికరమైంది. ఇప్పుడు అమ్మవారిని అయ్యవారిని ఈ సందర్భంగా ఒక చోటికి చేర్చి కార్య సమర్పణ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం. దానిలో భాగంగానే ఈ రోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో పట్టణానికి మధ్యస్థంగా కొలువు తీరినటువంటి శ్రీ 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 విజయదుర్గమ్మ అమ్మవారి ఆలయం నుంచి భక్తులందరూ కూడా సారి పట్టుకుని తీసుకువచ్చి ఆలయ గిరి ప్రదక్షిణ చేసి స్వామివారికి సారి సమర్పణ చేయడం అనేది ఒక అదృష్టం. కూడా ఒక్కొక్క ప్రాంతం వారు మన జంగారెడ్డిగూడెం వికాసనగిరి వారు, దెప్పకాయలపాడు వికాసనగిరి వారు ఇలా సారి సమర్పిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా మన జంగారెడ్డిగూడెం గ్రామంలో ఈ మధ్య కాలంలోనే ప్రతిష్ఠ గావించబడి భక్తులందరూ కూడా చక్కగా పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్న, దినదినాభివృద్ధి చెందుతున్న విజయ దుర్గా అమ్మవారి యొక్క ఆలయం వారంతా కూడా ఒక గోష్ఠిగా ఏర్పడి ఈరోజు మనం పారిజాతగిరిలో జరుగుతున్న ధనుర్మాసంలో గోదా అమ్మవారికి సారి సమర్పించాలని చెప్పి మన శశికుమార్ గారి ప్రేరణతో వీరంతా కూడా చక్కగా 81 మంది 21 ద్రవ్యాలతో మన గోదాదేవికి, పద్మావతి గోదా శ్రీనివాసునికి విశేషంగా సారి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆడపడుచులు, భక్తులు, చక్కటి శ్రద్ధా భక్తులతో పాల్గొన్నారు. మీ అందరికీ కూడా మన గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, గోదా రంగనాథుల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని కోరుకుంటున్నాం. కడప కొప్పర్తి ఇండస్ట్రియల్ నందు జరుగుతున్న ఇస్తమా ఏర్పాట్లపై కడప జిల్లా కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ తో ముస్లిం నేతలు సమావేశమయ్యారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు జనాభా ఎంఏ షరీఫ్, అమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్ రెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ ముస్తఫాలు చర్చల్లో పాల్గొన్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఇస్తమాకే దాదాపు 3 లక్షల మంది ముస్లింలు హాజరు కానున్నట్లు తెలిపారు. ఇస్తమా జరిగే ప్రదేశంలో నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రభుత్వ పరంగా కావాల్సిన విద్యుత్, రోడ్డు, మంచినీరు, డ్రైనేజ్ వంటి ఏర్పాట్లను త్వరితగతిన చేయాలని శ్రీధర్ ను కోరారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ,
పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 అండ్ 9492205527. సిటీ డిజిటల్ ప్రేక్షకులకి స్వాగతం. ఎస్డిఎన్ వారి ప్రముఖులతో ముఖాముఖి. ప్రతి ఒక్కరూ నిత్యం ఆలోచించే విషయం ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యం అంటే ఉంటేనే మనకి ఏదైనా మనం చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ క్రమంలో కరోనా వచ్చిన తర్వాత కరోనా వచ్చిన తర్వాత వచ్చేటువంటి వ్యాధులు అసలు అంతుపట్టినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి మనకి. ఇటువంటి క్రమంలో మనం ఆరోగ్యానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ప్రతి ఒక్కరికి అందించాలనే సదుద్దేశంతో ఈరోజు సిటీ కేబుల్ మనకు అందుబాటులో ఉన్నటువంటి ఒక మంచి డాక్టర్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. వేణు సూపర్ స్పెషాలిటీ నుంచి డాక్టర్ వేణు గారు ఈరోజు మన కార్యక్రమానికి స్టూడియోకి ఇచ్చేశారు. ముందుగా వారికి సాదర స్వాగతం పలుకుతూ నమస్కారం అండి. ఈ హార్ట్ అటాక్ ఏ సందర్భాల్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఎవరికి వచ్చే అవకాశం ఉంటుంది అసలు? ఫస్ట్ సాధారణంగా ఈ హార్ట్ అటాక్ రావడానికి ఏ ఫ్యాక్టర్స్ పనిచేస్తాయంటారు? సో యూజువల్గా హార్ట్ అటాక్ రావడానికి మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి, మైనర్ రిస్క్ ఫ్యాక్టర్స్. యాక్చువల్గా కరోనా వచ్చిన తర్వాత చిన్న పిల్లల్లో కూడా హార్ట్ అటాక్ రావడం అనేది వింటున్నాం వర్తమానసారి. కానీ అసలు ఇప్పుడు పిల్లల్లో చదువుకున్నటువంటి పిల్లలు కూర్చుని పడిపోవడం అనేది ఈ మధ్య కాలంలో చూస్తున్నాం మనం. 24 years 26 years వాళ్ళకి కూడా మ్యాసివ్ హార్ట్ అటాక్స్ వచ్చాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఏంటంటే సాధారణంగా ఒకప్పుడు అనుకునేవారు కాయ కష్టం చేసే వాళ్ళకి దగ్గరికి రాదు, నిత్యం కష్టపడేటువంటి మనుషులు, వాళ్ళకు కూడా ఈ మధ్యకాలంలో మనం ఈ హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ రావడం చూస్తున్నాం. ఈ ఆశ్చర్యకరంగా చెప్తాను చూడండి. ఈ మధ్యన మీరు చూస్తే చిన్న కుర్రాడికి హార్ట్లో హోల్ పడిందండి. చిన్న పిల్లలకు కూడా అలా ఉంటుందా? యూజువల్ పుట్టుకతోటే ఉంటుందండి. ఎస్పెషల్లీ ఆ హార్ట్కి సంబంధించినటువంటి స్పెషలిస్ట్గా ఈ మధ్యకాలంలో చాలా మంచి పేరు సంపాదించారు ఈ చుట్టుపక్కల. మా ప్రాంత ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాం మేము కూడా. త్యాగాల పోరాటాల మహోత్సవాల చరిత్ర కమ్యూనిస్టులందరిది అని సిపిఐఎంఎల్ మాస్ లైన్ కేంద్ర కార్యదర్శి పోటు రంగారావు అన్నారు.
జంగారెడ్డిగూడెం రోటరీ కమ్యూనిటీ హాల్ నందు ఆ సంఘం ఏలూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శతవార్షికోత్సవం నిర్వహించారు. జిల్లా కార్యదర్శి ఎస్కే గౌస్ అధ్యక్షత వహించారు. పోటు రంగారావుతో పాటు కేంద్ర కమిటీ సభ్యులు కెచ్చల రంగారెడ్డి మాట్లాడారు. స్వాతంత్ర ఉద్యమంలో సంస్థానాల జమీందారులను, పెత్తందారులను కూల్చిన పోరాటాలతో కార్మికులు, రైతులు, వివిధ వర్గాల ప్రజలకు స్వేచ్ఛను సాధించడంలో కమ్యూనిస్టులు కీలక పాత్ర పోషించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాపంతా జిల్లా నాయకులు సిరికొండ రామారావు, గడ్డల ముత్యాలరావు, ఆశీర్వాదం, హక్కుల సంఘం నాయకులు కె శ్రీనివాస్, సోయం చందర్, పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి ఎస్కే మున్ని పాల్గొన్నారు. చాలా చాలా ఆస్తి నష్టాలు జరిగినాయి, చాలా జరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. అప్పటికే బెంగాల్లో కానివ్వండి, శ్రీకాకుళంలో కానివ్వండి, లేదా మన గోదావరి ప్రాంతంలో ఆ ప్రజా ఉద్యమాలు సాగినటువంటి విషయాన్ని కూడా మనం గమనంలో ఉంచుకోవాలి. ఈ విప్లవకారులు సిపిఎంలో ఉన్నటువంటి, సిపిఐలో ఉన్నటువంటి ఈ తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా 1967, 68 ఆ సంవత్సరంలో వాటిని వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తున్న క్రమంలో ఈ ప్రజలకు అండగా ఉన్నారు, ప్రజా ఉద్యమాలకి అండగా ఉన్నారు. ఈ దేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి దూరమైనటువంటి పరిస్థితి ఉంది. నిర్బంధ శిబిరాల్ని, ఆంక్షల్ని, అదేవిధంగా అనేక రకాలైనటువంటి దిగ్బంధనాల్ని, రహస్యాల్ని అన్నింటినీ ఎదుర్కొని కమ్యూనిస్ట్ పార్టీ నిలబడింది. కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో ఒక మహోజ్వలమైనటువంటి చరిత్ర. ప్రజల్ని వీరులుగా మలిచింది, మట్టి మనుషుల్ని వీరులుగా మలిచింది. అనేక ప్రాంతాల్లో కేవలం బానిసలమో, మేము ఎట్టి చాకిరీ చేసేవాళ్ళమో, మా కర్మ అనేటువంటి సిద్ధాంతంలో మగ్గినటువంటి ప్రజల్ని మహావీరులుగా మలిచిన మనుషులందరూ ఒక్కటే, కులం లేదు, మతం లేదు. ఇవన్నీ దోపిడీ వర్గాలు పెట్టినటువంటి అడ్డుగోడలు మాత్రమే. అనేక సంస్కరణ ఉద్యమాలకి కారణమైంది కమ్యూనిస్ట్ పార్టీ. బాల్య వివాహాలు రద్దు కావడంలో, వితంతు వివాహాలు చేసుకోవడానికి చేసినటువంటి పోరాటాల్లో, అంటరానితనంతో నీళ్లు తెచ్చుకోలేకపోతే బావుల్లో నీళ్లు తెచ్చుకోవడానికి చేసినటువంటి పోరాటం. అదేవిధంగా మేము మనుషులమే చెప్పి దళితులు, ఆదివాసులు, అనేక మంది వెనుకబడిన వర్గాల్ని సమానంగా చూడాలనేటువంటి పోరాటాల్లో, కుల వివక్షత వ్యతిరేక పోరాటంలో, కుల నిర్మూలన కోసం జరిగినటువంటి ఉజ్వలమైనటువంటి పాత్ర. జంగారెడ్డిగూడెంలో శ్రీచక్ర సాహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి ఆలయం నందు 83వ చండీ హోమం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆధ్యాత్మికవేత్త ఇమ్మని శశికుమార్ తదితరులు చండీ హోమం విశిష్టతను వివరించారు. కోటపాటి నాగమల్లేశ్వరరావు లక్ష్మి దంపతులు, చిన్నంశెట్టి మురళి యమున దంపతులు, తుమ్మలపల్లి వెంకటరమణ విజయలక్ష్మి దంపతులు, మండపాటి సూర్యనారాయణ రాజు విజయకుమారి దంపతులు, రమణమూర్తి, అమృత, సురేంద్రనాథ్ కుటుంబ సభ్యులు, శశికుమార్, ఇందిరా దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఉభయదారులను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి చిటికెన రాంబాబు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువైనటువంటి శ్రీ 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 నూకాలమ్మ వారి దివ్య సన్నిధిలో ప్రతి పౌర్ణమికి చండీ హోమం జరగడం అనేది విశేషమే అయినప్పటికీ ఈ రోజు విశేషం ఏంటంటే పౌర్ణమి శుక్రవారం రావు. శుక్రవారం అంటే అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజుగా భక్తులందరూ కూడా భావిస్తూ ఉంటారు. అటువంటి రోజున పౌర్ణమి యుక్తంగా, పౌర్ణమి తిథి అమ్మవారికి ప్రీతికరం, అలాగే వారం కూడా, ఈ రెండు కలిసి వచ్చినటువంటి ఈ రోజున 83వ చండీ హోమం ఆలయ ప్రాంగణంలో అత్యంత వైభవంగా సశాస్త్రీయంగా జరుగుతున్నటువంటి తరుణం అందరం కూడా ఆనందదగ్గ విషయం. అమ్మవారికి చేసేటువంటి సేవ అంతా కూడా లోక కళ్యాణానికి జరిగేటువంటి కార్యక్రమాలు. మన పట్టణం బాగుండాలి, పట్టణంలో ప్రజలు బాగుండాలి అంటూ ఒక మంచి సంకల్పంతో లోక కళ్యాణం కోసం చేసేటువంటి ఈ కార్యక్రమాల ద్వారా అమ్మవారు శక్తి సముద్రాలు అవుతారు. ఆవిడ చల్లగా మనం చూస్తే మనందరం కూడా మనం చేసేటువంటి వృత్తి, వ్యాపార, వాణిజ్య, వ్యవసాయ, ఉద్యోగాది రంగాల్లో దినదిన ప్రవర్తమానం చెందుతూ మనం ఒకప్పుడు మెట్ట ప్రాంతం అనేటువంటి ప్రాంతం సస్యశ్యామలంగా, ఆనందంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణాల్లో ప్రథమ స్థానంలో ఉంటూ ఇటీవల గ్రేడ్ 1 మున్సిపాలిటీ కూడా అభివృద్ధి చెంది ముందుకు వెళ్తున్నటువంటి తరుణం. ఇటువంటి సమయంలో భగవంతుని అనుగ్రహం ప్రజలందరిపైన ఉంటే మరింత శోభాయమానంగా ఈ ప్రాంతం వికసిస్తుందనే ఉద్దేశంతో డాక్టర్ రాజాల సత్యనారాయణ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆలయ కమిటీ సభ్యులు రంగ నాగేశ్వరరావు గారు వారి బృందం అంతా కూడా ఈ కార్యక్రమాలను క్రమం తప్పకుండా ఏ వారం ఏం జరగాలి, శుక్రవారం అమ్మవారికి విశేషంగా అభిషేకాలు, సోమవారం ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి నర్మద బాణలింగేశ్వరికి అభిషేకాలు, అలాగే పౌర్ణమి వస్తే చండీ హోమం, ఇటువంటి అనేక విశేషమైనటువంటి కార్యక్రమాలని చేసుకుంటూ అమ్మవారి అనుగ్రహాన్ని భక్తులందరికీ పంచుతున్నటువంటి శుభతండంలో ప్రతి ఒక్కరిని కూడా మనం ఆహ్వానించేది ఏమిటి అని అంటే అమ్మవారి కార్యక్రమాన్ని కనులారా జరిగింది. అమ్మ అనుగ్రహానికి పాత్రలు కానీ ప్రతి ఒక్కరు కూడా కాబట్టి భక్తిపూర్వకంగా
వచ్చే పౌర్ణమికి జరగబోయే 84వ చండీ హోమంలో పట్టణ ప్రజలందరూ కూడా పాల్గొని ధరించవలసిందిగా సభక్తి పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. లోకాల అనుగ్రహం ప్రతి కుటుంబం పైన, గ్రామం పైన, గ్రామంలో ఉంటున్న సర్వజనుల పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై నూకాలమ్మ. ఈ రోజు జరుగుతున్నటువంటి 83వ చండీ హోమానికి ఉన్న విశిష్టత ఏంటంటే, ఇది శుక్రవారం నాడు పౌర్ణమి శుక్రవారము కలిసి రావడమే కాకుండా పుష్యమాసంలో జరుగుతున్నటువంటి చండీ హోమం. పుష్యము అంటే పుష్యమాసంలో పుష్యమి అనే పదానికి అర్థం ఏంటంటే పోషించినది అని. అలాగే సూర్యుల్లో నుంచి కూడా పోష అనే కిరణాలు ఈ నెలలో బాగా పడతాయని, ఆ పోష అనే కిరణాలు మనకి ఆరోగ్యాన్ని, శక్తిని, చైతన్యాన్ని ఇస్తాయని పెద్దలు చెప్తారు. అలాంటి పుష్యమాసం మరొక విశేషం ఏంటంటే, పుష్యమాసం శనిదేవుడికి పుష్యమి నక్షత్రం శనిదేవుడు పుట్టినటువంటి పుట్టుకు కారణమైన నక్షత్రం. అంటే ఈ పుష్యమాసంలో జరుగుతున్న ఈ చండీ హోమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటే శని సంబంధమైనటువంటి ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. అంతేకాకుండా పోషణ అంటే కేవలం ఆహారం మాత్రమే, భోజనం చేయడం ఒక్కటే కాకుండా ఇది ఉత్తరాయణ పుణ్యకాలం. ఉత్తరాయణము అంటే ఉన్నతమైన స్థితికి వెళ్ళడము అని. ఉత్తరాయణం అంటే సూర్యుడు ఉచ్చ స్థితిలో మార్చి నెలలోకి పైకి వస్తుంటాడు చైత్రం. అంటే సూర్యుడు ఊర్ధగతిలో వెళ్తున్నాడు కాబట్టి నువ్వు చేసే సాధనలు ఏదైనా ఉన్నా కూడా ఊర్ధ స్థితిలోకి వెళ్తాయి. కాబట్టి కార్తీకము, మార్గశిరము, పుష్యము ఈ మూడు కూడా మాఘమాసం వరకు కూడా సాధన చేసుకునేటువంటి నెలలే. ఈ నెలల్లో పుష్యమాసానికి నువ్వు ఏదైతే సాధన చేస్తున్నావో జ్ఞాన సాధనకు అవసరమైన పోషణ కూడా ఇచ్చేటువంటి నెల ఇది. కాబట్టి అలాంటి ఏ నెలలో ఏ పూజ చేసినా చైతన్యము అనేది అమ్మవారే. కాబట్టి ఈ విశేషమైన పుష్యమాసంలో జరుగుతున్న ఈ చండీ హోమంలో ఉన్న ప్రత్యేకత అంత గొప్పది. జంగారెడ్డిగూడెం ఇందిరానగర్ కాలనీ నందు వెంచేసి ఉన్న అభయాంజనేయ స్వామిని చింతలపూడి మార్కెట్ యార్డ్ చైర్మన్ చేదురాల దుర్గా పార్వతి, మధుబాబు దంపతులు దర్శించుకున్నారు. వారధి ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు వలవల తాతాజీ, మేరీ సుశీల దంపతుల ఆధ్వర్యంలో స్వామివారికి విశేష కైంకర్యాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గా పార్వతి, మధుబాబులను ఘనంగా సత్కరించారు. కూటమి ప్రభుత్వం విజయానికి మధుబాబు చేసిన సేవలను తాతాజీ కొనియాడారు. ఆయన సేవలను గుర్తించి ఆయన సతీమణి దుర్గా పార్వతికి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చేదురాల మల్లికార్జున, శ్రావణి దంపతులు, షేక్ హసీనా మస్తాన్, గుర్రం శాంతి, కొత్తపల్లి సురేష్, తిరుమల శెట్టి రవి, వసంతాటి మంగరాజు, బసవరాజు వేణు, కలపాల శ్రీను, పెదవేగి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున చింతలపూడి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నికైన మా తమ్ముడు భార్య చేదురాల మధుబాబు గారి భార్య దుర్గా పార్వతి గారు ఏఎంసీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జంగారెడ్డి పట్టణంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ రోజున మన ఇంద్రనగర్ కాలనీలో వేయించేసిన శ్రీ అభయాంజనేయ స్వామి సన్నిధికి రావడం, మా వార్డు ట్రస్ట్ ఆధ్వర్యంలో అభయాంజనేయ స్వామి సన్నిధిలో ఆ మేడం గారికి సన్మానం చేయడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో ఈ మధుబాబు గారు మండల ప్రెసిడెంట్ గా జనసేన పార్టీకి ఎంతో సేవ చేశారు. ఆయన సేవలు గుర్తించి పార్టీ ఈ రోజున ఏఎంసీ చైర్మన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రావడం మా అందరికీ కూడా చాలా ఆనందకరం. ఈ ఆనందకరమైన విషయంలో ఇలా పంచుకుంటాం మా అందరికీ కూడా ఆనందంగా తెలియజేస్తూ ఈ రోజు వచ్చిన ఈ దంపతులిద్దరికీ కూడా వార్డు ట్రస్ట్ ఆధ్వర్యంలో చిన్న చిరు సత్కారం చేసినందుకు మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. పశ్చిమ ఏజెన్సీ ప్రాంతాలలో చలి పంజా విసురుతోంది. రోజు రోజుకు సగటు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. జంగారెడ్డిగూడెం ఏజెన్సీ అటవీ ప్రాంగణంలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మంచు తీవ్రత పెరుగుతోంది. దీంతో ఏజెన్సీ ప్రాంతం చలికి గజగజ వణుకుతోంది. కొన్ని ప్రాంతాలలో ప్రజలు చలి మంటలు వేసుకుని వెచ్చదనాన్ని ఆస్వాదిస్తున్నారు. జాతీయ రహదారులపై మంచు పొగ తీవ్రంగా వ్యాపించడంతో నెమ్మదిగా వాహనాలు కదిలాయి. మరికొంతమంది సేఫ్టీ జోన్ లో వాహనాలను నిలుపుదల చేశారు. మంచు కారణంగా తెల్లవారుజాము నుంచే పనులకు వెళ్లే కూలీలు పలు ఇబ్బందులు పడ్డారు. వాకర్లు మంచు సోయగాలను ఆస్వాదించారు. వ్యాయామాలు, యోగాసనాలు, జాగింగ్లు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో పడిపోయిన ఉష్ణోగ్రతలు. కాశ్మీర్, ఊటీని తలపించిన మంచు దుప్పటి. జంగారెడ్డిగూడెం 100 పడకల ఆసుపత్రి డయాలసిస్ విభాగంలో ఉత్తమ సేవలు అందిస్తున్న సుధాకర్ ను నియమించాలంటున్న డయాలసిస్ రోగులు, బాధితులు. గోకుల తిరుమల పారిజాతగిరి గోదా రంగనాథులకు సారెను సమర్పించిన జంగారెడ్డిగూడెం విజయదుర్గాదేవి ఆలయ కమిటీ భక్తులు. తత్వవేత్త శ్రీ జనోద్ధరణకు కృషి చేసిన మహాత్మా సావిత్రి బాపుల జయంతి ఘన నివాళులర్పించిన బీసీ సంఘాలు.
వాహనదారులు తగిన నిబంధనలు పాటించకపోతే సహించేది లేదంటున్న జంగారెడ్డిగూడెం సిఐ వెంకట్ సుభాష్. వార్తలు సమాప్తం. నమస్కారం. సిటీ డిజిటల్ ప్రేక్షకులకి స్వాగతం. ఎస్డిఎన్ వారి ప్రముఖులతో ముఖాముఖి. ప్రతి ఒక్కరూ నిత్యం ఆలోచించే విషయం ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యం అంటే ఉంటేనే మనకి ఏదైనా మనం చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ క్రమంలో కరోనా వచ్చిన తర్వాత కరోనా వచ్చిన తర్వాత వచ్చేటువంటి వ్యాధులు అసలు అంతుపట్టినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి మనకి. ఇటువంటి క్రమంలో మనం ఆరోగ్యానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ప్రతి ఒక్కరికి అందించాలనే సదుద్దేశంతో ఈరోజు సిటీ కేబుల్ మనకు అందుబాటులో ఉన్నటువంటి ఒక మంచి డాక్టర్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. వేణు సూపర్ స్పెషాలిటీ నుంచి డాక్టర్ వేణు గారు ఈరోజు మన కార్యక్రమానికి స్టూడియోకి ఇచ్చేశారు. ముందుగా వారికి సాదర స్వాగతం పలుకుతాం. నమస్కారం అండి. ఈ హార్ట్ అటాక్ ఏ సందర్భాల్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఎవరికి వచ్చే అవకాశం ఉంటుంది అసలు ఫస్ట్? సాధారణంగా ఈ హార్ట్ అటాక్ రావడానికి ఏ ఫ్యాక్టర్స్ పనిచేస్తాయంటారు? సో యూజువల్గా హార్ట్ అటాక్ రావడానికి మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి, మైనర్ రిస్క్ ఫ్యాక్టర్స్. యాక్చువల్గా కరోనా వచ్చిన తర్వాత చిన్న పిల్లల్లో కూడా హార్ట్ అటాక్ రావడం అనేది వింటున్నాం వర్తమానసారి. కానీ అసలు ఇప్పుడు పిల్లల్లో చదువుకున్నటువంటి పిల్లలు కూర్చుని పడిపోవడం అనేది ఈ మధ్య కాలంలో చూస్తున్నాం మనం. 24 years 26 years వాళ్ళకి కూడా మ్యాసివ్ హార్ట్ అటాక్స్ వచ్చాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చాకేనంటే సాధారణంగా ఒకప్పుడు అనుకునేవారు కాయ కష్టం చేసే వాళ్ళకి దగ్గరికి రాదు, నిత్యం కష్టపడేటువంటి మనుషులు వాళ్ళకు కూడా ఈ మధ్యకాలంలో మనం ఈ హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ రావడం చూస్తున్నాం. ఈ ఆశ్చర్యకరంగా చెప్తాను చూడండి. ఈ మధ్యన మీరు చూస్తే చిన్న కుర్రాడికి హార్ట్లో హోల్ పడిందండి. చిన్నపిల్లలకు కూడా అలా ఉంటుందా? యూజువల్ పుట్టుకతోటే ఉంటుందండి. ఎస్పెషల్లీ ఆ హార్ట్కి సంబంధించినటువంటి స్పెషలిస్ట్గా ఈ మధ్యకాలంలో చాలా మంచి పేరు సంపాదించారు ఈ చుట్టుపక్కల. మా ప్రాంత ప్రజలు చేసుకుంటుంటే అదృష్టంగా భావిస్తున్నాం మేము కూడా.